హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడ వీడియోలో చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? బ్లౌజ్ అండి. మా బ్లౌజెస్ అనేవి మేమే స్టిచ్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా. అలాగే కొంతమంది చుట్టుపక్కల వాళ్ళకు కూడా స్టిచ్ చేస్తానండి నేను. అయితే ముందు ఇలా మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుంటానండి. మొత్తం ఇలా డ్రా చేసుకుంటాను, టేప్తో మార్క్ చేసుకొని. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసింది షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు కట్ చేసేదేమో బ్యాక్ పీస్. చూస్తున్నారుగా, మొత్తం ఇలాగా ఒకసారి డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కింద ఉన్నది కదండి షేప్ బెల్ట్ కాకుండా వెనక బ్యాక్ సైడ్ పట్టీ అండి. ఇది వేస్తే ఉపయోగం ఏంటంటే డైరెక్ట్ అలా కూడా మడిచి కుట్టవచ్చు. కాకపోతే అలా కుడటం వల్ల స్టిఫ్గా ఉండదు బ్లౌజ్ అనేది, వెనక సైడ్ లేచినట్టు ఉంటుంది. అందుకోసమని అలా సపరేట్ చేసి దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి డాట్స్ అనేవి వేస్తాను వెనక బ్యాక్ సైడ్. ఇప్పుడు మీరు చూస్తుంది హ్యాండ్స్. చూస్తున్నారు, ఇట్లా ఒకటి డబల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కాబట్టి ఒక్కసారి రెండు బ్లౌజులు అనేవి, రెండు హ్యాండ్స్ అనేవి బ్లౌజ్కి కట్ అయిపోతాయి. చూస్తున్నారు, ఇదేమో ఫ్రంట్ అండి. ఫ్రంట్ అనేది ఇలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకొని ఈ కింద పక్క ఉన్న వేస్ట్ క్లాత్ అనేది మెడపట్టి ఉంటుంది కదా, మెడపట్టికి కుట్టుకోవడానికి బాగుంటుంది. ఒకసారి డ్రా చేసుకోవటం వల్ల తొందరగా ఒకటేసారి 4-5 బ్లౌజులు పెట్టి కూడా ఇలా పైన డ్రా చేసుకొని ఒక్కసారి 4-5 బ్లౌజులు అనేవి కట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం ఇలా 4-5 బ్లౌజులే కట్ చేస్తాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసం సింగిల్గా కట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.